చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు ద నిశ్చయ్ కుక్ హౌస్. ఇప్పుడైతే ఒక బగోన్ పెట్టుకొని 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు అయితే బాగా ఫ్రై అవ్వాలి, చేదు వస్తుంది లేకపోతే. ఇప్పుడు మెంతులు ఫ్రై అయిన తర్వాత 5, 6 ఎండుమిర్చిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయనైతే వేసుకోవాలండి. ఎల్లిపాయ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే నూనె పొంగుతుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత 1/2 కప్ అయితే నువ్వుల పొడి వేసుకుంటున్నాను. నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తురుము పెట్టుకున్న మామిడికాయ అండి, పచ్చి మామిడికాయ పుల్లటిది వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, రెడీ అయింది పుల్లటి మామిడికాయ తొక్కు అండి. చప్పడి తొక్కు అంటాం మేమైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.